రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమా నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ కూడా క్రేజీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమా కూడా ఈ రకంగా రాలేదు అంటే ఖచ్చితంగా బల్లగుద్ది మరి స్ట్రాంగ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది. అంటే ట్విస్ట్ ఏంటని మీరు అనుకుంటున్నారు, అది కూడా ముందుగా ఊహించి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రభాస్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఏ లెవెల్లో హిట్ అవుతూ ఉన్నాయి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఆయన ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంటున్నాడో మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, ఇండియా వైడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో వచ్చినటువంటి స్టార్ హీరోలందరిలో కూడా ముందు వరుసలో ఫస్ట్ పొజిషన్లో ఉంది మాత్రం ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారు మాత్రమే. అది నెల వైజ్గా ఒక లిస్ట్ బయటకు వచ్చినా, లేకపోతే సంవత్సరం వైజ్గా ఒక లిస్ట్ బయటకు వచ్చినా కూడా అందులో మాత్రం నంబర్ 1 స్థానం అనేది ప్రభాస్ గారికి మాత్రమే సొంతం. మిగతా స్థానాలు అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి, కానీ ప్రభాస్ గారి స్థానం మాత్రం అదే విధిగా పాతుకుపోయిందన్నమాట నంబర్ 1 స్థానంలో. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఫౌజీ సినిమా కావచ్చు, కల్కి 2 కావచ్చు, లేకపోతే స్పిరిట్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చినటువంటి క్రేజీ న్యూస్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫౌజీ సినిమా ఎలాంటి టీజర్ కానీ ఎలాంటి ట్రైలర్ కానీ ఏది కూడా లేకుండా థియేటర్లో డైరెక్ట్గా రిలీజ్ కాబోతుంది. అంటే ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడైనా విన్నారా, ఏ సినిమాకైనా చూసారా అంటే ఎవ్వరు కూడా అవును అని చెప్పరు. ఎందుకంటే ఈ సినిమాకి మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఒక సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ రావాలి అన్నా, పాపులారిటీ పెరగాలి అన్నా, లేకపోతే ప్రమోషన్ కావాలి అన్నా కూడా సినిమా ఖచ్చితంగా టీజర్ కానీ ట్రైలర్ కానీ రావాలి. అవన్నీ కూడా చూస్తే ఫ్యాన్స్లో ఒక అంటే వాళ్ళకి నమ్మకం వస్తుంది, అరే ఈ సినిమాలో కంటెంట్ ఉంది, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ చూడొద్దు అనుకున్న వాళ్ళు కూడా ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు చూడాలి అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంటుంది. సో ఆ విధంగా ఎందుకంటే మనకు అందరికీ కూడా తెలుసు, ఇలాంటి ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మంది సినిమాలు చేస్తున్నారు. ఇంత కాంపిటీషన్లో ఒక సినిమాకి మంచి ఫ్యాన్ బేస్ రావాలి, ఆ సినిమా మంచి ప్రమోట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా టీజర్ కానీ ట్రైలర్ కానీ పక్కగా రావాల్సిందే. టీజర్ లాంచ్ ఈవెంట్ అని చెప్పేసి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అని చెప్పేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి మనం ఈ విధంగా చూస్తూ ఉంటాం. ప్రేక్షకులు కూడా అంటే ఆ ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఇష్టమైన సెలబ్రిటీస్ని చూస్తారు, వాళ్ళు కూడా ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏది లేకుండా డైరెక్ట్గా సినిమా థియేటర్లో అంటే ఇదేదో పెద్ద ప్లానింగే అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ దగ్గర కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. సో పోనీలే, మా ప్రభాస్ గారే కదా, ఆ సినిమా ఏ విధంగా ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది, మాకా నమ్మకం ఉంది అని చెప్పేసి హను రాఘోపూడి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రభాస్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఇదంతా కూడా మేము డైరెక్ట్గా థియేటర్లోనే చూస్తాము, మేము కూడా గెట్ రెడీ అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో మరి తొందరలోని అఫీషియల్గా దీని గురించి అయితే అనౌన్స్మెంట్ టీం వాళ్ళు ఇవ్వబోతున్నారు. మరి ఈ విధంగా ఉంటుంది కాబట్టి టీజర్ కానీ ట్రైలర్ కూడా ఏది లేకుండా డైరెక్ట్గా థియేటర్లోని సినిమా వస్తుంది కాబట్టి మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అనేది మీరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.